హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. సో మాకు కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. ఎందుకంటే స్పెషల్, మా సన్నీ వచ్చేసి హాస్టల్లో ఉంటాడు కదా. సో పొంగల్ హాలిడేస్కి ఇంటికి వచ్చాడనమాట. తనకి కొంచెం రీఫ్రెష్మెంట్ కోసం ఎక్కడికైనా వెళ్దాము అంటే సరే అని చెప్పి చిన్న ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఓన్లీ మేము 6 మెంబర్స్ మాత్రమే, పొంగల్ హాలిడేస్ కదా. సో మేమైతే 12th జనవరి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమంతా కలిసి అలా కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎందుకు మాస్క్ పెట్టుకున్నారంటే మాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్గా ఉంది, కాఫ్ కోల్డ్ అలా ఉంది. అందుకని చెప్పి ముందు జాగ్రత్తతో చలికి మాస్క్, చెవులో కాటన్ అయితే పెట్టుకున్నాము. అండ్ వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మదన్పల్లి హైవే అనమాట. ఫస్ట్ మేమైతే ఒక టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ టెంపుల్కి నాకు ఒక స్టోరీ ఉందన్నమాట, అది పోను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చోట బ్రేక్ఫాస్ట్కి ఆపామన్నమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా ఇలా ఉంది, చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. మార్నింగే మేమైతే ఉప్మా మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఉప్మా, ఊరగాయ, చెనిక్కాయల పొడి వేసుకొని అయితే మేము మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసామన్నమాట. ఇక్కడ మంచిగా ఉందని చెప్పి అక్కడ ఆగిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఈ టెంపుల్ నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు అస్సలు కుదరట్లేదు. ఒకసారి వెళ్ళి కూడా ఇంకా వెళ్ళలేకపోయాను అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఫైనల్గా అయితే మ్యారేజ్ అయ్యాక మా ఫ్యామిలీతో కలిసి నేనైతే ఈ టెంపుల్కి వచ్చానమాట. ఇంకా వెళ్ళేదారులు ఇలా గాంధీ తాత వేషం వేసుకొని ఉన్నారు. సో అలా చిన్నగా అన్నీ క్యాప్చర్ చేశాను. ఆబ్వియస్గా లోపలికి అయితే అలౌ లేదు కాబట్టి నేనైతే బయట నుంచి మీకు ఈ టెంపుల్ చూపించేస్తున్నాను అనమాట. ఇది చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో కాణిపాకం విఘ్నేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఏదైనా మంచిది జరిగేటప్పుడు మనము టెంపుల్ ఫస్ట్ గణపతిని పూజిస్తాం కదా. మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా గణపతి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము, అలా కుదిరిపోయిందనమాట. ఇంకా అక్కడ గోకులం ఉందన్నమాట. సో మేము అక్కడ జస్ట్ మేత వేస్తున్నాము ఆవుకి. ఇది 20 రూపీస్ ఇస్తే మనకి 2 అవి ఇస్తారనమాట. సో మేము కొంచెం ఆవుకి ఇలా తినిపిస్తూ ఉన్నాము. సో ఆవుని ఇంకా మేమంతా దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో పక్కన శివాలయం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇక్కడంతా ఫోటో స్పాట్ లాగా ఉంది, చాలా బాగుంది, ఒక పార్క్ లాగా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాణిపాకం, నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి లోపల శివాలయం అనమాట. ఇంకా అక్కడ కూడా దర్శించుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే రిటర్న్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్